ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ద్వారా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందేందుకు ఈ శనివారం ఆంధ్రప్రదేశ్ అంతటా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ఆలయంలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూలను జంతు కొవ్వును ఉపయోగించారని ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని టీడీపీ ఓడించిన నాయుడు ఆరోపించిన తర్వాత రాష్ట్రంలో భారీ రాజకీయ తుఫాను నేపథ్యంలో శ్రీరెడ్డి విజ్ఞప్తి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం సెప్టెంబర్ 28 శనివారం నాడు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని శుద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఆచారాలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది అని మాజీ ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు శ్రీనాయుడు రాజకీయ ఉద్దేశ్యంతో ఆరోపణ చేశారని ఆరోపించారు. జంతువుల కొవ్వు కల్తీ జరగనప్పటికీ కావాలని అబద్ధం చెప్పి భక్తులు తిన్నారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఈ అంశంపై శ్రీరెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీకి కీలక మిత్రపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా మందలించాలని కోరారు. కల్తీ నెయ్యితో కూడిన ట్యాంకర్ జూలై 12న తిరుపతికి వచ్చిందని, అయితే అది తిరస్కరించబడిందని, ప్రసాదాలు తయారు చేయడానికి ఉపయోగించలేదని శ్రీరెడ్డి చెప్పారు. టీటీడీలో దశాబ్దాలుగా అమలులో ఉన్న పటిష్టమైన పద్ధతులు ప్రశ్నార్థకమైన నాణ్యతను గుర్తించగలవు, అందువల్ల నెయ్యి ఉపయోగించబడలేదు. ఈ సాంత్వన దృష్ట్యా తిరుమల లడ్డూలను జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు మరియు నెయ్యితో తయారు చేయలేదని శ్రీనాయుడు నిర్మోహమాటంగా వ్యాఖ్యానించారు. అతను రాశాడు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎంఆర్ నాయుడు బలమైన మతపరమైన మనోభావాలను పూర్తిగా విస్మరించి అసత్యాలను వ్యాప్తి చేయాలనే దుర్మార్గపు ఉద్దేశ్యంతో ట్యాంకర్ తిరస్కరించబడిన 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ సమస్యను వెలుగులోకి తెచ్చారని చెప్పారు. 2 నెలల పాటు నాయుడు యొక్క నిష్క్రియాత్మక చర్య నెయ్యి భౌతికంగా జంతువుల కొవ్వులతో కల్తీ చేయబడిందని మరియు ప్రోటోకాల్ ప్రకారం సాధారణ తనిఖీల ప్రక్రియలో సందేహాస్పద నాణ్యతను కనుగొన్నట్లు అతను విశ్వసించలేదని తెలియజేస్తుంది. సార్, చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాలకోరు మరియు అలవాటైన అబద్ధాలకోరు. రాజకీయ లక్ష్యాల కోసం కోట్లాది ప్రజల విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసేంతగా దిగజారారు. ఆయన చర్యలు నిజంగానే ముఖ్యమంత్రి స్థాయిని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి స్థాయిని తగ్గించాయి. ప్రజా జీవితం మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీ యొక్క పవిత్రత మరియు దాని ఆచరణలు ఈ కీలకమైన సమయంలో దేశం మొత్తం మీ వైపు చూస్తోంది. మిస్టర్ నాయుడు గారి సిగ్గులేని అబద్ధాలను వ్యాప్తి చేయడం, నిజం వెలుగులోకి తేవాలి అని ప్రధానికి లేఖ రాశారు.